అయింది అబ్బా. ఇంకా ఎవరు రావట్లేదేంటి? కేకు చిరంజీవి నాకు హీరో కావాలి ఇప్పుడు. సినిమా ప్రమోట్ చేయాలి. ఎలా 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 ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం. బాబు అయినా ఇట్రా. నీ పేరు కీకు కదా? అవును సార్. నాకెలా తెలుసు? ఆశ్చర్యపోతున్నావా? ఇంకా డీటెయిల్ చెప్తా. రమేష్ ఆ కూర్చో ఇక్కడే. సినిమా తీసి ప్రమోషన్ కోసం తిరుగుతున్నాం. అవును సార్. సినిమా పేరు కూడా మెగాస్టార్ కదా సార్? చిరంజీవి సార్. అదే అలా అంటే బాగుండదని మెగాస్టార్ అన్నానయ్యా. చిరంజీవి. కాకపోతే దీనికి ప్రమోషన్ ఎవరితో చేయిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం, అంతే కదా? అందుకు వచ్చాను నేను. మనం పని చేద్దాం. అతను ఎవరు? మన అష్టాచమ్మలో కుర్రాడే అసిస్టెంట్ డైరెక్టర్గా. నాని. మనకు బాగా నాని అంటే మనం ఎంత చెప్తే అంతే. అనే పెద్ద సినిమా తీశారు కదా, దిష్టి కొట్టారు. అంచేత బయటికి రావట్లా. నానొద్దు. నెక్స్ట్ మనం కొడితే కుంభస్థలమే, అంతే కదా? అంతే కొడితే బ్లాక్ బస్టర్. అంచేత మనం ఏం చేద్దామంటే, ఆయన ఎవరు? మన బాగా ప్రభాస్ సార్. అదే బాహుబలి హీరో ప్రభాస్. మన హీరో శర్వ. మరి వినాలి మీరు. అతను కూడా రేపు హీరో అవుతాడేమో, ఎవరు చెప్తాడు? ప్రాబ్లం ప్రభాస్. ఆయన ఈ మధ్యన విన్నదేంటంటే, 1 కోటి మందికి ఏదో ఫుడ్ అన్నదానం సత్తర్పుడు అది చేస్తున్నాడు. అందులో ఇన్వాల్వ్ అయిపోతే ఇంకా అసలు ఆయన బయటికి రాడు. ఎందుకే మనకు ఒక పని చేద్దాం, అందరికి ఫ్రెండ్లీగా ఉంటాడు. నాకైతే సాక్షాత్ బ్రదర్ తోటే సమానం. మనం రవితేజ ఉన్నాడు కదా, ఫోన్ లేదా? ఒక్క నిమిషం. రవితేజ ఈ మధ్య ఒక సినిమాలో ఇన్వాల్వ్ ఏమిటది, అయ్యప్ప స్వామి ఈరుముడి. కేరళలో ఎక్కడ ఉన్నట్టున్నాడు. మొన్నే మాట్లాడా. ఇక మనకు ఒకటేనా ఆప్షన్, పోనీ మెగా చిరంజీవి అని పెట్టినందుకు చిరంజీవి గారిని పిలిచేంత ధైర్యం మనం చేయలేము ఇప్పుడు. కానీ వాళ్ళ అబ్బాయి దీపిక పడుకోనే అంటే ఇంకేమిటా అది. ఇక ఓ పని చేసేసి అన్నీ ఫిక్స్ చేసేసుకో. నాకు ఎప్పుడు రిలీజు డేట్ 28 అనుకున్నాం కదా, మనం ఒక 2 రోజులు ముందు వెళ్ళి విషయం చెప్పేసి, దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, యేసు కూడా ఉన్నాడు, టెన్షన్ పడకు, మొత్తం చెప్పేసేసే. ఎందుకంటే రామ్ చరణ్ సార్ వెరీ వెరీ ఫ్రెండ్లీ యాక్టర్, చాలా మంచి యాక్టర్. నీకు ఖచ్చితంగా వాళ్ళ నాన్న పేరు చెప్పగానే ఆయన వెంటనే ఒప్పుకుంటాడు. ఆ పని చేద్దాం. బై ఎనీ ఛాన్స్ ఆయన మాల్లో ఉన్నాడా? అబ్బా, చాలా బాల్లో ఉన్నవాడిని వచ్చి నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయమంటే ఏం చేస్తాడే పాపం. సరే, మనం అతను ఇంకోసారి వాడుకుందాం. నాని అయిపోయింది, రవితేజ కూడా అయిపోయాడు, ప్రభాస్ కూడా కుదరలేదు. ఇక మనకి రామ్ చరణ్ ఒక్కడిని. సరే, ఓ పని చేద్దాం. ఏంది ఇప్పుడు ఇదే లాస్ట్ సినిమా, ఇంక బోల్డ్ తీస్తాం కదా, నెక్స్ట్ పెట్టుకుందాం. ఓకేనా? కొంచెం అడు చూడు, ఇటు తిప్పు, కొంచెం పైకెత్తు. అది దీన్ని అంటారయ్యా, చేతిలో వెన్నను పెట్టుకుని నెయ్యి కోసం ప్రపంచం అంతా ఏ అమాయకుడివి. ఎవ్వరు వద్దు, చిరంజీవి సినిమాకి ప్రమోషన్ నువ్వే, నీ క్లోజ్ పెట్టు. ఫిక్స్ అయిపో. 28వ తారీఖు రిలీజ్ కదా, సూపర్ హిట్.
థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ, Thank you, sir. ఆల్ ది బెస్ట్. అలాగే. ఏమ్మా అలాగే, అలాగే, అలాగే. నెక్స్ట్